ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మొదటికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 14:21 తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయువాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆ మంత్రుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయువాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 11:12 తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి లేనివాడు మౌనంగా నుండును. సామెతల గ్రంథం 17:5 బీదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా పెంచబడడు. కీర్తనల గ్రంథం 22:24 ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖంను దాచలేదు, వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించిన. యాకోబు రాసిన పత్రిక 2:5 నా ప్రియ సహోదరులరా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? సామెతల గ్రంథం 11:24-25 ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యం గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. సామెతల గ్రంథం 19:17 పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అపోస్తల కార్యములు 20:35 మీరు ఇలాగన ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించానని చెప్పాను. చివరిగా ఒక మాట, లేవీకాండం 25:35 పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు పేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నువ్వు వానికి సహాయం చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. ఆ మందిరం వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవసేనాన్ని మీరు ప్రధానాన్ని పెట్టుకోవడం కొత్తగా చెల్లించుకుంటాను తండ్రి. మా పొరుగు వారిని తిరస్కరించకుండా ఉంటున్నట్లు సహాయం చేయండి. మీ ప్రేమలో కృపలో వారిని ఆదరించే వారి శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.